హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రూ కలర్ డిజైన్. నేను భారతి ఫ్రమ్ ట్రూ కలర్. ఫ్రెండ్స్, ఇది ఒక చిన్న టిప్ అనమాట. యూజ్ చేస్తున్న వాళ్ళు అంటే మిషన్ ఇచ్చేసానికి మనకి బ్లౌజ్ పీస్ చిన్నదిగా వచ్చినప్పుడు మనం ఫ్రేమ్ ఫిట్ చేయడానికి సరిపోదు కదండి. దీనికి పీస్ యాడ్ చేయాలి. ఈ పీస్ యాడ్ చేయాలి అంటే మనకి దగ్గర స్వింగ్ మిషన్ ఉండాలి, కుట్టే మిషన్ ఉండాలి అనమాట. అంటే ఉంటుంది మ్యాక్సిమం. లేకపోతే ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను అనమాట. నా దగ్గర యాక్చువల్గా స్వింగ్ మిషన్ ఉంది, బట్ దాంతో ఇప్పుడు చిన్న ప్రాబ్లం వచ్చినమాట. దాన్ని ఎందుకు పక్కన పెట్టి ఈ మిషన్ పైన ఈ రెండు అటాచ్ ఎలా చేస్తాను అనేది వీడియో చెప్తున్నాను అనమాట. ఈ వీడియోలో చూపిస్తున్నాను మీకు. అండ్ ఈ వీడియో ఈ కంటెంట్ అనేది లాస్ట్ వీడియోలో పెట్టాను, బట్ అది ఎక్కడ కనిపించట్లేదంట. సో అందుకనే మళ్ళీ ఈ వీడియోలో దీని గురించి చెప్తున్నాను. అందరికీ తెలిసిందైతే ప్లీజ్ స్కిప్ చేసేసేయండి. ఫస్ట్ టైం ఎవరైనా కొత్తగా అనిపించింది అయితే మాత్రం వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ కొంచెం ఈజీగా కూడా ఉంటుంది. అంటే అస్తమానం స్వింగ్ మిషన్ మీద తీసి ఇట్లా యాడ్ చేసి వేసేదానికన్నా డైరెక్ట్గా మన ఎంబ్రాయిడరీ మిషన్లోనే జాయిన్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ చేయండి. అండ్ కంపల్సరీగా ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీకు ఎవరైనా అంటే ఇలా వర్క్ చేస్తున్న కాకుండా నార్మల్ వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళకి డిజైనింగ్ ఏ డిజైన్ అయినా, మగ్గం వర్క్ అయినా, కంప్యూటర్ వర్క్ అయినా నా దగ్గర చేయించుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, దానికి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. ఇవే కాదు, చాలా డిజైన్స్ ఉంటాయి, మీకు ఫార్వర్డ్ చేస్తాను. డీటెయిలింగ్ మాట్లాడి మీ ఆర్డర్ని కన్ఫర్మ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు నేను ఈ బ్లౌజ్కి ఫ్రంట్ బ్యాక్ అంటే ఆల్రెడీ హ్యాండ్స్కి ఇలా ఫ్లోరల్ డిజైన్ ఇచ్చేసానండి. ఫ్రంట్ బ్యాక్ మాత్రమే వేయాలి, అది కూడా ఓన్లీ జరీ థ్రెడ్తో వేయాలన్నమాట. నేను చెప్పే ఈ టిప్ అనేది ఏ మిషన్కి అయినా యూజ్ అవుతుంది, ఈవెన్ సింగిల్ నీడిల్ మిషన్కి అయినా యూజ్ అవుతుంది అనమాట. దానికి ఏం చేయాలనేది కూడా వీడియోలో మీకు చూపిస్తాను. ప్లీజ్ ఫస్ట్ అయితే నేనేం చేస్తున్నానంటే ఒక చిన్న బూటీనండి స్క్రీన్ పైన అనేది తెచ్చి పెట్టుకుంటున్నాను అనమాట. చిన్న బూటీ లైక్ ఇదిగోండి, ఈ బూటీ తీసుకుంటున్నాను నేను. ఈ బూటీ చిన్నది ఎందుకు తీసుకుంటున్నారు అక్క అంటే, ఇదైతే మనం ఫ్రేమ్ పైన ఫ్రేమ్ అవుట్ అవ్వకుండా ఉంటుందండి. నేను స్క్రీన్లోకి వచ్చి లాక్ చేసి బూటీ అయితే తీసుకున్నాను. యాక్చువల్గా 2 బూటీస్ ఉన్నాయి. సో దాన్ని 2 బూటీస్ కాకుండా సింగిల్ బూటీ అని తీసుకోవచ్చు, 2 బూటీస్ అని తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత దీనికి కలర్ ఆప్షన్స్ కూడా 2-4లో ఉంది. సో 2తో స్టిచ్ అవుతుంది కాబట్టి నేను 2లో వదిలేసాను. ఫస్ట్ ఎవరైనా ఫస్ట్ నీడిల్ అంటే నాకు థ్రెడ్ ఎక్కించలేదు, అందుకని నేను ఫస్ట్ దాంతో స్టిచ్ చేయడం లేదు, సెకండ్ నీడిల్తో స్టిచ్ చేసుకుంటున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ నీడిల్ ఉంటే అక్కడ నెంబర్ కలర్ ఆప్షన్లోకి వెళ్ళి నెంబర్ 1 అలాగా మొత్తం కలర్ అంతా ఒక దీంతో ఇచ్చుకోవచ్చు. నేనైతే ఇలాగ 2 ఆప్షన్లో ఇచ్చుకున్నాను అనమాట. ఇప్పుడు ఏంటి అంటే ఇలా 4th ఆప్షన్లోకి వచ్చి బుటీని సెంటర్లో పెట్టేసుకోండి. ఫ్రేమ్కి సెంటర్లో ఇట్లా ఫ్రేమ్కి సెంటర్లో పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తున్నాను. చూడండి, నేనే వీడియో తీసుకొని చేయడం వల్ల కొంచెం మీకు దీనిగా అనిపించవచ్చు. ఇప్పుడు చూడండి, నేను జాయింట్ చేయాల్సిన పీస్ అండ్ నేను యాడింగ్ చేసిన పీసు అండ్ బ్లౌజ్ పీసు కలిపి ఒకే సైడు మనం ఎక్కడ జాయింట్ చేయాలో ఆ జాయింటింగ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకోవాలండి. ఇలా కరెక్ట్గా పెట్టుకొని మనం చెయ్యి ఇక్కడ పెడితేనే స్టిచ్ అదే మనకి అది కుట్టేస్తుందండి. మనం కొంచెం దూరంగా పెట్టి జాగ్రత్తగా చేయాలి. దీనికి కొంచెం అంటే ఏమంటారు, కాన్సన్ట్రేషన్గా చేయండి. ఇంకా బండగా చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలన్నమాట. లేకపోతే నీడిల్ అనేది మనకి చేయమని పడే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇట్లా నేను పెట్టుకున్న తర్వాత స్టిచ్చింగ్ ఉంది కదండి, స్టిచ్చింగ్ అనేది ఆన్ చేసుకోవాలి. మీకు ఆన్ చేసిన తర్వాత మనం ఈ ఫ్రేమ్కి మనం పెట్టలేదు కాబట్టి క్లాత్ అనేది ఆటోమేటిక్గా స్టిచ్ చేస్తుంది. మనం క్లాత్ మూమెంట్ అనేది మనం జరుపుకుంటూ ఉండాలండి. ఇలా జరుపుకుంటూ అంటే ఇలాగా తిన్నంగా పెడితే ఇలాగా, అడ్డంగా పెడితే ఇలాగా, మన కంఫర్ట్ మనం ఎలా పెట్టుకొని చేయగలిగితే అలా చేసుకోవచ్చు అనమాట. మీకు ఇది నేను స్టిచ్చింగ్ చేస్తూ చూపిస్తాను చూడండి. ఇది నేను ఇట్లా జాయింట్ చేసి కరెక్ట్గా దగ్గరగా పెడుతున్నానండి. దగ్గరగా పెట్టి స్టిచ్చింగ్ అనేది ఆన్ చేశాను. చూడండి, ఇలా స్టిచ్చింగ్ ఆన్ చేసిన తర్వాత మనకి ఫ్రేమ్కి మనం క్లాత్ని ఫిట్ చేయలేదు కాబట్టి
మనం ఇలా జరుపుకుంటూ ఉండాలండి. ఇట్లా ఆపి మళ్ళీ కరెక్ట్ చేసుకొని ఇట్లా ఇలా మూమెంట్ ఇది ఎలాగా వెళ్ళిపోతుందని కంగారు పడకుండా అది ఏమి అవ్వదు. జస్ట్ స్లోగా నిదానంగా ఆపి మళ్ళీ కరెక్ట్ చేసుకొని మళ్ళీ ఆన్ చేసుకోవాలండి. నేను ఇలాగా మొత్తం ఇట్లా జాయింటింగ్ అనేది మళ్ళీ ఆపి మళ్ళీ సెట్ చేశాను. ఇలా చూసారా, జాయింట్ అయిపోయింది. మీరు చూడొచ్చు ఇలా మంచిగా జాయింట్ అయిపోయింది. ఇది నార్మల్ షేయింగ్ మెషిన్ మీద జాయింట్ చేసేదానికన్నా చాలా తేలిగ్గా జాయింట్ అయిపోతుంది. అంటే మనం రిమూవ్ చేసినప్పుడు ఇలా లాగేస్తే మొత్తం ఊడిపోతుంది అనమాట. చాలా ఈజీ రిమూవింగ్ క్లాత్ అనేది. సో ఇప్పుడు నాకు ఇదైతే జాయింట్ అయిపోయింది. నేను ఫ్రేమ్ ఫిట్ చేసేసుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.